ఇదంతా దుర్గమ్మ గుండాలు అంటారు. ఇదంతా ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడాల్సినవి, మళ్ళా చూపిస్తాను. భైరవకోన అడవి దారి. వెళ్ళేటప్పుడు తీయలేదు, తిరిగి వచ్చేటప్పుడు తీస్తున్నాం. ఓం నమ శివాయ. ఇది మొత్తం మేమిద్దరం వచ్చాము, ఇద్దరం. ఇదంతా భైరవకోన అడవి. ఎటు చూసిన 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వెళ్తే పైకి 5-6 కిలోమీటర్లు వెళ్తే రాతిపుట్ట, సరస్వతి గుండాలు. ఇక్కడ మొత్తం ఈ భైరవకోన గుట్ట మీద 101 శివలింగాలు ఉన్నాయి. కోనేరు 101 కోనేరు ఉంది. ఇంకా 1 కోటి లింగాలు ఉన్నాయని అన్నారు. మరి మొత్తం పూర్తిగా తిరగాలంటే లేట్ అవుతుంది. ఇంకా కొన్ని వీడియోలు చాలా అవుతాయి. మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీ సరస్వతి, రాతిపుట్ట ఇక్కడికి పోయే అవకాశం చూపిస్తాను. ఓం నమ శివాయ. ఇవన్నీ 5 లింగాలు ఉన్నాయి. 5 లింగాలు. ఇక్కడ అమ్మవారు ఉంటారని అంటారు అందరూ. నేను ఇందాక గృహ చూపించాలి. ఆ గృహలో సరస్వతి గుండం, రాతిపుట్ట, ఇక్కడ 101 కోటి లింగాలు ఉంటాయి అంటారు. 101 కోనేరి ఉందని అన్నారు మొత్తం మీద. ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తర్వాత ఎన్ని వీడియోలు అవుతాయో కూడా తెలియదు. ఇంతకుముందు 3 వీడియోలతో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరదు, చాలా అవుతున్నాయి. అది ఆ గృహలో తపస్సు చేసుకునేవాళ్ళు ఇంతకుముందు కూకొని. ఇక్కడికి ఊరు వచ్చేవాళ్ళు కదా అంతకుముందు. మునేశ్వర్లు ఉండి ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు. అది లోపల ఇక్కడ శివలింగం పెట్టుకొని. ఇవన్నీ కొత్తగా ప్రతిష్ఠించిన శివలింగాలు. పాతవి ఉన్నాయి, చిన్నవి. ఇవన్నీ గృహలో ఇలాగా తపస్సు చేసుకునేవాళ్ళు అలా కూకొని. ఇవన్నీ గృహలు ఉంటాయి. ఇవన్నీ ఈ గృహల్లోకి పోతే మళ్ళీ తిరిగి ఎటు వస్తారో ఎటు పోతారో తెలియదు. అందుకని ఎవరో పోబాకండి. దుర్గమ్మ ఘాటు, దుర్గాల ఘాటు. దుర్గమ్మ గుండాలో ఊట్లు అని అంటారు 2. ఓకేనా. మొన్న ఈ విగ్రహం ప్రతిష్ఠించారు అమ్మవారిది. అమ్మవారు ఇది భైరవకోన. ఎటు చూసినా 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా భైరవకోనలోకే కలుస్తుంది. ఇక్కడ సిగ్నల్ రాదు.
ఇక్కడ మునులు మునేశ్వరులు అంతా స్థాపన చేసేవాళ్ళు ఇప్పుడు ఉంటారు సూక్ష్మ శరీరంలో. ఇట్లా కొండ విపరీతమైన ఎత్తు కొండ కింద ఉంటారు. ఇవన్నీ 5 లింగాలు ప్రతిష్ఠించబడింది. ఇక్కడ ఈ గృహ లోపలికి పోతే చాలా లోపలికి ఉందంట. ఇది పోవాలంటే లోపల అమ్మవారు ఇక్కడ లోపల ఉంటారంటారు. ఇది గృహ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ ఇంకా లోపలికి పోవాలా. అమ్మవారు ఇంతకుముందు లోపల ఉండేదంటే ఇప్పుడు ఎంట్రెషన్ లేదు. లోపలికి పోతే అక్కడ ఆ లోపలికి పోతే మళ్ళీ పెద్దగా ఉంది. ఆడ పట్టేది కష్టం. ఈ కొద్దిగా దిక్కలే పట్టడం కష్టం. లోపలికి పోతే మళ్ళా పెద్దగానే ఉంది. ఓం నమ శివాయ. మా దుర్గమ్మ తల్లి, మా తల్లి. లోపల అమ్మవారు కూడా ఉన్నారు. విగ్రహం కూడా కనపడుతుంది. మా తల్లి తప్ప లోపల అమ్మవారు కూడా కనపడుతున్నారు. పట్టేది కష్టం. చూద్దాం. తలకాయ కనపడటంలా. నా సాయి చూడు. ఓకేనా? ఇదే గృహ లోపలికి అమ్మవారు ఉండేది. ఆపేసాం. ఓకేనా? ఓకే. సరే, నువ్వు కాదు కూకోమన్నది, నేను కూకొని తీస్తే నిన్ను కూకొని తీయమంటే.